అనంతపురం జిల్లా నార్పల్ల మండలంలోని దుర్గంకి ఎంతో చరిత్ర చెప్తారు గత పెద్దలు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ముఖ్యంగా గతంలో అయితే మాత్రం ఇక్కడ ప్రాంతం చాలా సిరులతో విరాజిల్లింది అని చెప్పేసి చాలామంది చెప్తారు. ముఖ్యంగా ఈ ప్రాంతం పాలెగాళ్ళ రాజ్యంగా పాలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే చంద్రగిరి రాజులకు సంబంధించి ఒక ఆడపడుచు ఈ గ్రామానికి కోడలుగా వచ్చినటువంటి నేపథ్యంలో ఆ సమయంలోనే తనకు మెట్టినింటికి పంపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏనుగులతో కూడిన వజ్ర వైడూర్యాలు ఇటువంటివన్నీ ఇచ్చి సాగనంపారు అని చెప్పేసి ఒక చరిత్ర చెప్తారు. ఆ సందర్భమే ఇక్కడ దుర్గం అనేది ఇప్పటికీ కూడా అనేక కోటలు శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి. మరి ప్రస్తుతం అయితే ఇక్కడ ఇటువంటి పరిస్థితి ఉంది. గతంలో పాలెగాళ్ళ రాజ్యం ఎలా సాగేది, ఇటువంటివన్నిటిని ఒకసారి ఆర్టీవీ ఈ ప్రాంతాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ముందుకెళ్దామనే ఉద్దేశంతో ఆర్టీవీ ముందుకెళ్తుంది. అయితే ముఖ్యంగా మరొక అంశం, ఈ గ్రామం నుంచి కూడా చాలామంది పెద్దలు చదువుకొని ఇలాంటి వ్యాపారాలు చేసి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి అని చెప్తారు. ఒక్కసారి వారిని కూడా ఆలోచన చేయమని చెప్పి ఆర్టీవీ వారిని కోరుతోంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మీరు ఎక్కడో అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం మూలాలు అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ వచ్చి ఒక ఇల్లు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వచ్చినా కూడా ఈ ప్రాంత ప్రజలకి, ఈ ప్రాంత పిల్లలకు కూడా ఒక మనోధైర్యం ఇచ్చినట్టుగా ఉంటుంది. అందులో వారికి వీరు ఒక రోల్ మోడల్గా కూడా నిలిచే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా కూడా జిల్లాలో ఎక్కడ ఉన్నా కూడా ఇటువంటి గ్రామాలు సమాచారం ఇస్తే ఆర్టీవీ మాత్రం ఎక్స్పోజ్ చేయడానికి సిద్ధంగానే ఉంటుంది. దుర్గం ఇక్కడ పెద్ద కోట ఉంది, రాజులు పరిపాలించారు, లక్కప్ప నాయుడు అని అతను పాలించాడు అని చెప్పేసి చెప్తారు. మీకు ఏం తెలుసు? మాకు ఇదే సార్, ఆయన ఏలిండేది. మేము పిల్లతనంలో ఆ కొండకు పోయినాము. అక్కడ కప్పులు లేవు, ఇండ్లు ఉండే కప్పులు లేవు. బాగా వాళ్ళు పొయ్యిలు బాగా కిందన రంగు వేసుకొని బాగా నీట్గా పెట్టుకొని దాంట్లో అంతా బాగా అప్పుడు కాపురాలు ఏమో చేసుకున్నారు. అది ముందు అక్కడ ఏం జరిగిందో వాటికేం మేము వాటి వరకు చూసినాము. ఈ ఊరు ఆ కొండ పరిస్థితి, అక్కడ వాళ్ళు కూర్చుండేకి ఒక రచ్చకట్ట, ఒక నాగలకట్ట, ఒక చెరువు. ఇది దుర్గమప్ప గుడి అని, ఆ దుర్గమప్ప గుడి బ్రహ్మాండంగా ఉండే సార్. మేము చూసినంత వరకు గుడి ఉండే. ఆ గుడి అంతా ధనం ఉందని పగలు కొట్టేసినారు, ఆపులు పెట్టి కొట్టినారు, బక్కలు వేసి చేసి కొట్టేసినారు. అక్కడ ఆరు పరిస్థితి. చెరువు ఉండే, అన్నీ బాగా అంతా చుట్టూ కోట, భద్రంగా కోట అంతా బాగా రెడీగా చేసినారు. కాలు వచ్చి కపం కట్టిపోయేవాళ్ళు ఈ ఊర్లోకి, ఈ అరాబోళ్ళని. అప్పటికి పెద్ద సావుకారులు భూములు దండిగా ఉండి బాగున్నారు. వాళ్ళకి 4 తాలూకాలు వచ్చి రూకలు ఇప్పుడు భూమికి పన్నులు కడతారు సార్, చిత్తు కట్టుకుంటానులే. అవి వచ్చి ఇక్కడ కట్టిపోయే వాళ్ళు. అప్పట్లో రొడ్డి అంట అవంట వాళ్ళు కట్టుకోవడం ఏంది లేదు. బ్రిటిష్ హయాంలో అప్పటికి జరిగింది సార్. వీళ్ళ కథ అంతా బాగా జరిగింది. నంజండయ్య, అరాం మల్లయ్య వీళ్ళంతా బాగా ఈ ఊరినంతా పేద బిక్కను దగ్గరికి పిలుచుకొని అంతా బాగా చేసినారు. మళ్ళీ ఒకరిని అన్యాయం ఒకరిని ఏం చేయలేదు సార్. బాగా పేదోళ్ళని దగ్గరికి పిలుచుకొని, వాడు పేదోడైతే వాళ్ళకి నంజండయ్య అనే ఆయన 4 పెన్నెన్లు చేసేది. దగ్గరికి పిలుచుకొని పెన్నెన్లకు గింజలు ఇచ్చేది, డబ్బు ఇచ్చేది, కాలిమెట్టి తాలిబొట్టు చేపించేది. ఇట్లాంటివన్నీ బాగా అప్పట్లో బాగా చేసిన వాళ్ళు సార్ ఈ ఊళ్ళో. మరి కూడా చెప్తారు, కోట మీద నుంచి ఎవరైనా బ్రిటిష్ రాజు ఎవరైనా వస్తే వాళ్ళు రాళ్లతో దాడి చేయడము, ఇటువంటి రాళ్లతో కాదు సార్. అక్కడ ఒక వాకిలి, దానికి 2 వాక్యాన్లు. ఇక్కడ పరమటికి ఒక వాకిలే, తూర్పు ఒక వాకిలే. ఆ వాకిట్లో ఇట్లా రౌండ్గా కట్టినాడు సార్. అక్కడ గన్ను మీద కూర్చుండేది. అక్కడ ఇంకా పక్కన కోట మీద నుంచి ఎక్కడే కానీ గోడ దాటుకొని వచ్చేకి లేదు, ఆస్కారం లేదు. కోట కూడా దిగి కానీ ఎక్కే కానీ లేదు. ఆ గన్ను మీద దగ్గరే పోవాల, పోతే బయటికి పోయేది ఆడే, వచ్చేటప్పుడు ఆడే. ఈ అప్ప దగ్గర ఇట్లా ఎక్కిపోయి ఒక దారి ఉండే. వాళ్ళ గుర్రాలు ఇవన్నీ ఎక్కిపోతాయి సార్. ఇక్కడ పిరింగి దాడని ఇట్లా దాడ బాగా రాళ్ళు పరిచిండ్రు బాగా ఇట్లా అన్ని పిచ్చింగ్ పరిచినట్లు పరిచిండ్రు. ఆ దాని మీద వాళ్ళ గుర్రాలన్నీ పోయేది అక్కడ పైకి. ఆ రాజులు వాళ్ళు పోయేది. ఏదో ఊర్లోకి వచ్చి మగలాయిలని అప్పుడు అంత చేసుకొని పోతా అన్నారు కదా. తుపాకులు చూపించి అవన్నీ ఎత్తుకొని పోతా అంటారు కదా, అట్లా పోతా అన్నారు.
అక్కడ ఇక్కడ ఒక వాకిలి అక్కడ ఒక వాకిలి ఇక్కడ పోయినోడు ఈ వాకిలి కాడ బాగా అట్లా వచ్చినాడు ఆ వాకిలి కాడ పక్కన ఎక్కేకే లేదు దాని ఎత్తుంది ఆ లైట్ పోల్ ఎత్తుంది గోడ ఎక్కలేడు సార్. ఎవరు పాలించినారని పేరు? లక్కప్ప నాయుడు అంట సార్. ఇక్కడే ఇది ఆ ఊరు అంట ఇక్కడేనంట ఆయన కమ్మ ఆయన కమ్మోళ్ళు అంట లక్కప్ప నాయుడు అని అనగా దాంట్లో శాసనంలో కూడా కొట్టిండ్రి. ఎక్కడ అవి చెప్పుకోండే కథ కాదు సార్. ఎంతంతో చాలా చరిత్ర అదంతా చాలా చరిత్ర. ఏలిండేదేమో లక్కప్ప నాయుడు అంట. ఆడుండింది దాంట్లో శాసనంలో ఉండింది లక్కప్ప నాయుడు అంటే ఎవరు ఆయన కమ్మ ఆయన. అంటే ఇప్పుడు రాణులు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు పైన కోట మీద? ఎవరు రాణులు? అంత ఊరు సంసారం అంతా అక్కడ సంసారము. కిందన 2 బావిలు ఉన్నాయి. ఒక్కొక్క బావి వచ్చి ఒక 3/4 ఎకరా ఉంటుంది. 3/4 ఎకరా అంటే 100 సెంట్లు ఉంటుంది అనుకో సార్. అట్లా బావిలో వాళ్ళకి నీళ్ళు ఇక్కడ కిందన ఊరు కిందన కూడా ఎట్లా చుట్టూ కోట కట్టేసినాడు. ఒకసాట ఊరి గవిని దాంట్లోనే బావాల ఇంకెక్కడ పక్కన పోయేది లేదు. దాంట్లో కూడా ఆ కోటలో కూడా పోయేది లేదు. అట్లా చేసి కిందన ఊరే పైన అంత కాపురాలు కిందన కాపురాలు అట్లా జరిగింది సార్. ఆ ఊరు ఇప్పుడు గోళ్ళు ఉన్నాయి సార్. కూలబడిపోయినవి ఈ ఈడుకోళ్ళని వాళ్ళ చేనులో ఇప్పుడు కూడా గోళ్ళు ఇంత ఎత్తుండే ఇంత కుప్పలు గోళ్ళు ఎర్రబడి ఉంటాయి కదా ఇక్కడ. మీరేమైనా విన్నారా? ఇప్పుడు చంద్రగిరి రాజుల ఆడపడిచి ఇక్కడికి భార్యగా వచ్చింది ఒక రాజుకి అని. ఆ రాజుకు కొంత ఏదో మెంటల్ వచ్చిందంట సార్. మెంటల్ వచ్చేసి తాడిమేరి రాజులు ఉండే తాడిమేరి కోట ఉంది సార్, గుత్తి కోట. వాళ్ళు దురి ఇతను ఉరికిళ్ళని ఆలోచన చేసుకున్నారు సార్. మల్లయ్య అని ఒక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన దగ్గరికి వచ్చి నాకు సౌజన్యంగా లేదు, నేను వదిలేసి వెళ్ళిపోతాను. వాళ్ళు వచ్చి దీన్ని శోధనం చేసుకోవాలనుకుంటున్నారు. నువ్వు ధైర్యంతో చేసుకుంటావో ధైర్యంతో పోరాడతావో లేకపోతే కట్లు తీసుకొని ఎట్లా ఆడుకుంటావో దాన్ని మాత్రం ఈ కోట మాత్రం పానిద్దు అలా కప్పనాడని వెళ్ళిపోయినాడు. అంతే వెళ్ళిపోయినాడు. మీ ఊర్లో ఏనుగు కూర్చిపెట్టారు అది గట్ట అదే ఆ మల్లయ్యనైనా వాళ్ళప్పుడు దర్బార్లో ఆ ఏనుగు మీద అవదాగట్టి దాని మీద ఆయనకు పెళ్ళి అయినప్పుడు దాని మీద మెరవం చేసినారు. మళ్ళీ ఆయన బతవయ్య వాళ్ళ నాయన నాకు పెళ్ళి అయినప్పుడు వేణుగుంటే ఆ వేణుగు మీద అవదాగట్టి వాళ్ళిద్దరిని మెరవం చేసినారు. అది చనిపోయింటే అక్కడ మీ దుర్గం గురించి చాలా గొప్పగా చెప్తారు. మీరు ఈ ఊరికి కోడలుగా వచ్చామంటున్నారు. ఏం విన్నారు? మీరు పెద్దలు ఏం చెప్పారు? మా పెద్దల స్వామి అక్కడ పోయి మేంగా చూసినాము. అక్కడ కోట ఉంది. అక్కడ రాజులు ఎవరన్నా బ్రిటిష్ వాళ్ళు వస్తే అక్కడ ఒరిసిరాలు తీసుకొని తన్నారంట రాకోకుండా ఇళ్ళ మీదకి అని అంటే ఇన్నాము స్వామి. సౌతల రోళ్ళు ఉన్నాయి. ఇది శాసనం 24 భాషలు కలిపి రాసినారు స్వామి. నేను కూడా చూసిన. ఇదేందో దొంగలు అది గొయ్యి మాదిరి ఉంది. నీళ్ళు దాంట్లో ఇట్లా తోడుకు ఉగాది ఎండల కాలమైనా నీళ్ళు ఉంటాయి. సన్నగా చెప్పుతో తోడుకునే నీళ్ళు ఓడతానే ఉంటాయి. అట్లా చూసినాం. ఎండిపోదు ఇప్పుడు కానీ ఉంటాయి స్వామి. మీ పెద్దలు చెప్పారమ్మా ఏనుగులు అవన్నీ ఉన్నాయంట స్వామి. దారి ఉన్నదంట. సాకులోని కోట ఉంది. బట్టలు ఉతికి అప్పుడు రాజులు అక్కడ రాజ్యమే వెళ్ళేటప్పుడు పీనిగిలి పెంట అని గోరీలు ఇవన్నీ ఉన్నాయి. చెరువు ఉంది. అవన్నీ ఉన్నాయి స్వామి. దుర్గమప్ప గుడి ఉండే మేము చూడంగా ఇప్పుడు అన్నీ నూకినారంట. మేము ఇప్పుడు ఇంకా వాలే. రాణులు కూడా నివాసం ఉండేవారంట అక్కడ ఉన్నారంట స్వామి. మీ దుర్గం ఇక్కడ రాజులు పాలించారని చెప్పి చాలా గొప్పగా చెప్తారు. మీరు ఏం విన్నారు? మీరు సర్పంచ్గా పనిచేశారు, ఏం చెప్తారు? మా పూర్వీకులు చెప్తాండ్రి విషయాలని. ఒకప్పుడు రాజులు ఏలింటి కోట అని. మరి చుట్టూ ప్రహరీ గోళ్ళు ఉన్నాయి, చెరువు ఉంది, పైన శాసనాలు ఉన్నాయి. ఇంకా చూసేదానికి కూడా చాలా విలువైనవి ఉన్నాయన్నీ. మరి కాలక్రమంగా అన్నీ ఈ గుప్తనిధుల వాళ్ళు వచ్చి పడగొట్టి దానికంతా నాశనం చేస్తున్నారు. మరి అక్కడ కోటలో ఏముందంటే
చుట్టూ చెరువు ఉంది. ఆ, మళ్ళీ వచ్చి ఇంకా చాలా చాలా చూసే ప్రదేశాలు బాగున్నాయని. మరి ప్రభుత్వం వారు వచ్చి టూరిజానికి వచ్చి దీనికి బాగా మంచిగా ఇంప్రూవ్మెంట్ చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడే ఆంటపూర్ నుంచి 20 కిలోమీటర్లు. ఒకప్పుడు ఇది దుర్గం అంటే గ్రామంలో ముందు సంత అంటే మెయిన్ జరిగేదంట. అదిగాక మా చుట్టుపక్కల పల్లెలన్నీ ఇక్కడికి కలిసేవాళ్ళు మొత్తం ఒకప్పుడు పూర్వంలో. అంటే పెద్దగా ఇది వ్యాపారానికి కేంద్రంగా ఉండేదంట. ఆ విషయాలు కూడా చెప్తాండ్రి. ఇంకా ఏమి అంటే చుట్టుపక్కల కోటలు అంటే గోడలు ఈ బురుజులు ఉన్నాయి. మరి చెరువు ఉంది పెద్దగా. మరి వచ్చి చుట్టూ కొండలు, ఫారెస్ట్ అన్ని విధాలు ఇక్కడ ఉన్నాయి. మరి కాలక్రమేణా అన్నీ ఉండి గుప్త నిధి వాళ్ళంతా వచ్చి దొంగలు వచ్చి ఆ నిధి కోసరం వచ్చి అన్నీ పగలగొట్టేసి రకరకాలుగా అంతా ధ్వంసం చేసినారు. ఈ విధంగా జరిగిందంతా. మీరు ప్రభుత్వం వారు సహకరించి ఇక్కడ ఉండే పర్యాటకులు వచ్చే విధంగా చూసే విధంగా అన్నీ కొంచెం బాగా చేస్తే బాగుంటుంది అని కోరుతున్నాం. చాలా చోట్ల ఏం చెప్తారంటే ఇక్కడికి చంద్రగిరి రాజుల ఆడపడుచు ఈ ఊరికి కోడలుగా వచ్చింది ఈ కోటకి అని చెప్పేసి అంటారు. ఆమెకి వజ్ర వైడూర్యాల ఏనుగులతో పంపించారు. ఈ చరిత్ర అది ఎవరు మనం చెప్పలేం. కానీ ఇది విన్నారా మీరు పెద్దల నుంచి ఏమైనా? అయితే మేము విన్నాము. చంద్రగిరి ఆడపడుచు ఇక్కడ కోడలుగా ఇక్కడున్న రాజుకు కోడలుగా రావడం అయితే ఉన్నాము. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నాయని చెప్తూ అంటే వచ్చింది అక్కడ అంటే బంగారము ఆభరణాలన్నీ ఇక్కడ ఉన్నాయని చెప్పేసి చాలామంది చరిత్ర చెప్పుకుంటూ, కానీ చాలామంది అక్కడ ఉన్నాయని చెప్పేసి తవ్వకాలు కూడా చాలామంది గుప్త నిధుల కోసం చాలామంది తవ్వకాలు కూడా చేపట్టినారు. అందులో మరి ఎవరికి ఏం జరిగిందో అనేది కానీ తెలియదు. అయితే కొంతమంది కొట్టుకొని అంటే దాంట్లో అంటే షేరింగ్లో కొంతమంది కొట్లాడుకొని ప్రాణాలు కానీ పోయినాయని తెలిసింది. అదేవిధంగా రాజులు అప్పట్లో పైన రాజు ఉన్నప్పుడు కింద సైనిక స్థావరాలను మా దుర్గం గ్రామానికి పక్కనే ఉన్న దండువారపల్లి అంటే అక్కడ సైనిక స్థావరాలు ఉన్నాయి. అక్కడ నుంచి కానీ రాజుకు అంటే షిఫ్ట్ల వారిగా ఇప్పట్లో అయితే షిఫ్ట్ల వారిగా పనిచేసే విధంగా రక్షణ కోసము అక్కడ కానీ ఉన్నారు. అందుకోసమే ఆ ఊరికి దండువారిపల్లి అని కానీ పేరు కానీ వచ్చింది. ఇది చరిత్ర పెద్దలు చెప్తా అంటే మేము విన్నాం. మా దుర్గం గ్రామాన్ని కూడా పురావస్తు శాఖ దీన్ని పరిగణలోకి తీసుకొని అభివృద్ధి చేసి మా గ్రామాన్ని కూడా పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పి నేను సర్పంచ్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సిచ్యువేషన్లో మీరు సొంత గ్రామం, మీ తాతలు కూడా ఇక్కడ పాలన చేశారు, చాలా గొప్పగా చెప్తారు. ఇటువంటి సిచ్యువేషన్లో అక్కడ కొండ మీద కూడా రాజులు పాలించారంటారు. ఏం చెప్తారు అసలు? అంటే ఇక్కడ బాగా రావడానికి పోవడానికి చేస్తే అనుకూలంగా దానికి పైకి పోయి చూసి రావడానికి చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. చాలామంది ఇక్కడ అనంతపూర్లో కొన్ని ప్రదేశాలే ఉన్నాయి, ఎక్కువ లేవు అనమాట చూడ్డానికి. అక్కడ వచ్చి చూడ్డానికి కింద నుంచి పైకి పోవడానికి దారి, ఇప్పుడైతే దారి లేదు. పోయి రావడానికి చూడడానికి చాలా చరిత్రాత్మక అన్నీ ఉన్నాయన్నమాట. దాని మీద శాసనాలు కానీ ఇంకా బావులు కానీ గుళ్ళు కానీ దాన్ని కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు ఏం విన్నారు? చాలా రాజులు పాలించారు, రాణులు అంతా పైన కొండ మీద ఉన్నారు అని చెప్పి. అదే ఉన్నారంట మా తాత వాళ్ళు చెప్పడం నేనే విన్నాను. మా ఊర్లో వాళ్ళు కూడా చెప్తుంటారు, పాత పెద్దవాళ్ళంతా. మంచి చరిత్ర ఉంది ఈ ఊరికి, ఇక్కడ పట్టించుకునే నాదుడు లేడు, అందుకే ఈ ఊరు ఇట్లా అయిపోయింది. అంత గుప్త నిధుల కోసం రావడం ఎక్కువైపోయింది రాత్రులు. వాళ్ళ భయం మాకు ఎక్కువైపోయింది రాత్రుల పూట. మేము తోటల్లోకి రాత్రిపూట పోవాలన్నా కూడా భయం, ఎక్కడ తోగే వాళ్ళు మమ్మల్ని ఏది చేస్తారో ఏమో అని చాలా భయంతో ఉన్నారనమాట ఇక్కడ కూడా విలేజర్స్ అంతా. ఇంకా చెప్తారు, మీ తాత మున్సిపుగా పనిచేశారు. ఇక్కడ ప్రాంత ప్రజలకి చాలామందికి పెళ్ళిళ్ళు చేయడము, లేదంటే మంచినీరు లేక ఇబ్బందులు పడే వాళ్ళకి కూడా దాహార్తి తీర్చడం, ఇటువంటివన్నీ అంటే ఏం చెప్తారు? అంటే ఇంతకుముందు అయితే మా ఫాదర్ సర్పంచ్గా చేశారన్నమాట. తర్వాత మా చిన్నాన్న చేశారు. మరి ఇప్పుడు ఇక్కడ అన్న చేస్తున్నారు, రామంజన్న. అంటే అదే అంతకుముందు మా తాత వాళ్ళు చూశారన్నమాట. పెద్దగా బాగా చెప్తుంటారు మా తాత వాళ్ళ గురించి కూడా. నేను ఇక్కడ వాళ్ళు చెప్పిండేదే నేను తెలిసిపోయినది అనమాట. మేము చిన్నప్పటి నుంచి మేము తక్కువ ఊరికి రావడము, చిన్నాన్న నాన్న వాళ్ళు చూసుకునే వాళ్ళు అనమాట. అవ్వ ఉన్నప్పుడు ఇక్కడే ఉండింది. ఇప్పుడు లేము, మా పెద్ద ఇంట్లో ఉండింది ఇక్కడ.
అదంతా పడిపోయింది అనమాట. కొంచెం అంతా తొగినారు మా ఇంటిని అంతా, అందుకు అట్లా అయిపోయింది ఇలా. ఇక్కడ గ్రామంలో బుర్జులు మీ ఇల్లు కూడా దాదాపు ఎకరాల్లో ఉంటుందంటారు, ఏం చెప్తారు? అంటే ఇంట్లో అంత చరిత్ర చెప్తారన్నమాట. అంటే మా ఇళ్ళల్లో ఆడవాళ్ళు బయటికి పోయేవాళ్ళు కాదు, ఇంట్లోనే ఉండేవాళ్ళు. బావి కూడా ఇంట్లోనే ఉండేది, తోట ఇంట్లోనే ఉండేది. మా తాత టౌన్లో చెనిక్కాయల మిషన్ ఉండిందన్నమాట. ఏపీలో ఫస్ట్ చెనిక్కాయల మిషన్ మాదే అని అంటారనమాట. కొన్ని చెప్పిండేటివి నేను విన్నాను దాని గురించి. బుర్జులు అంటే అంత గ్రామం చుట్టూ ఉన్నాయి, మా ఇంటి చుట్టూ కూడా ఉన్నాయి అన్నమాట. లోపల మా ఇంట్లో ఉంటుంది. ఇక్కడికి కోడలుగా వచ్చారా ఈ గ్రామానికి? గ్రామం దుర్గం గురించి అన్న గొప్పగా చెప్తారు, మీకు తెలిసింది ఏంటి? మేమైతే రీసెంట్గా వచ్చాము ఇక్కడికి. మా పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇక్కడ రాజులు పాలన చేసేవారట. అంతేకాకుండా పైన వచ్చేసి శాసనము, రాజుల కోటలు వచ్చేసి గుడ్లు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉండేటివి. అంతవరకు మాత్రమే మాకైతే తెలుసు. మా పెద్దవాళ్ళు అంతా ఇదే చెప్పేవాళ్ళు, మన ఊరి విశిష్టత ఇలా ఉంది, ఇక్కడ మన ఊరంతా కూడా ఇక్కడే ఉండేది ఒకప్పుడు అని అనేసి కూడా పెద్దవాళ్ళు ఎక్కువ చెప్పేవాళ్ళు. ఇది దుర్గం చరిత్ర. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ ప్రాంత ప్రజలు చాలా విషయాలు తెలుసు, కానీ మా పెద్దవాళ్ళు చెప్తేనే మాకు తెలుసు. ఇక్కడ రాజులు పరిపాలించారు. పైన కొండపైన అయితే మాత్రం ఆ శాసనాలు కావచ్చు, లేదంటే అనేక కోట గోడలు కావచ్చు, ఇటువంటివన్నీ చాలా గొప్పగా ఉన్నాయి. అవి శిథిలావస్థకు చేరాయి. ముఖ్యంగా చాలామంది ఇక్కడ ఏదైతే ఉందో ధనం ఉంది అని చెప్పేసి చాలామంది ఇక్కడ వచ్చి గుప్త నిధుల కోసం తవ్వారు అని చెప్పి చెప్తారు. కానీ మా గ్రామం ఇక్కడ చాలా చరిత్ర కలిగినటువంటి అంశం. ముఖ్యంగా ఒకటి చెప్తున్నారు, మాకైతే ఎక్కడ సాక్ష్యాలు రుజువులు లేవు, కానీ చంద్రగిరి చెందినటువంటి రాజుల ఆడపడుచు ఇక్కడ ప్రాంతానికి, ముఖ్యంగా దుర్గానికి చెందినటువంటి కోడలుగా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పుడైతే కొంచెం ఏనుగులతో కూడిన బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు కానుకలుగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మా పెద్దవాళ్ళు చెప్తారని చెప్తారు. కానీ ఇక్కడైతే మాత్రం ఆనవాళ్ళు అద్భుతమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే కోటలోనే చాలా బావులు అనేక రకాలుగా, ఎందుకంటే రాజులు రాణులు అక్కడ నివాసం ఉండేటువంటి పరిస్థితి. గుర్రాలు, ఏనుగులు ఇటువంటివి కూడా వెళ్ళడానికి మార్గాలు కూడా ఉన్నాయి. అయితే ఒకటే చెప్తున్నది, ఈ యూనిటీ గ్రామాలు విచ్ఛిన్నమవుతున్నాయని తెలుస్తుంది. ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి వాటిని మరి పురావస్తు శాఖ అధికారులు కావచ్చు, ఇటువంటి వారు దీని మీద దృష్టి పెట్టి అక్కడికి వెళ్ళి చూడడానికి ఒక ప్రత్యేక ఏర్పాట్లు కింద చేస్తే ఈ ఏదైతే ఉంది గ్రామాలకు చాలా ఒక అద్భుతమైనటువంటి చరిత్ర రాబోయే తరానికి కూడా తెలిసే అవకాశం ఉంటుంది అని చాలామంది కోరుతున్నారు. అయితే మరొకటి ఆర్టీవీ ప్రత్యేకంగా చెప్తున్నది, గ్రామాలు విచ్ఛిన్నం కాకుండా ఉండాలి అంటే ఏదైనా స్పెషల్, ఆ గ్రామానికి స్పెషలైజేషన్స్ ఏవి ఉన్నా కూడా అవి టెలికాస్ట్ చేస్తూ ఆ చరిత్రను రాబోయే తరానికి కూడా తెలియజెప్పే విధంగా ఆర్టీవీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చాలాకే నాయుడు, ఆర్టీవీ, అనంతపురం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.